దేశ యువత భవిష్యత్తును కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, జిల్లా కార్యదర్శి షేక్ వలీ కోరారు. సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో నిరుద్యోగ సమస్యపై 19వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంపై గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నా కార్యక్రమంను విజయవంతం చేయడంతో పాటు సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువతకి అనేక వాగ్దానాలు చేసింది. దానిలో మెయిన్ వాగ్దానం యువతకి ఉద్యోగం. గత ప్రభుత్వంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒకటి కూడా భర్తీ చేయలేదు. మేము అధికారంలోకి రాగానే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సాక్షాత్తు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. పాదయాత్రలో చెప్పిన మాట అటకనెక్కించి వచ్చింది. రాష్ట్రంలో నిజంగా ఒక్కరికే వచ్చింది ఉద్యోగం. అది నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఇదే కనుక కొనసాగిస్తే, యువత కనుక కన్నెర చేస్తే మీ అధికార పీఠాలు కూసాలు కూడా ఢిల్లీలో ఎలా అయితే కూలినాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధంగా జరిగిందని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము డిమాండ్ చెప్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు ఈ 19వ తారీఖున ఈ జిల్లాలో ఉన్న యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గరికి వచ్చి, అయ్యా చంద్రన్న, నువ్వు మాకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు దాకా మీరు చేసిందేంటి, ముఖ్యంగా అయితే యువ మహిళలు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేనికనంటే మీరు అధికారంలో రాకముందు ప్రతి యువ మహిళకి దాదాపు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాను అధికారం రాగానే అని చెప్పారు. ఎవరికి ఇచ్చారండి? మీ హోంమంత్రి గారికి ఇచ్చి ఉంటారో కానీ హోంమంత్రి పదవి ఇంకా మహిళ అయినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మహిళకి 1,500 రూపాయలు ఇచ్చిన దాబ్దాలు ఉన్నట్టుగా చూపిమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా యువకులు కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబులకు వచ్చి సాక్షాత్తు హోంమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏమని, దాదాపు 25,000 ఉద్యోగాలు పైచిలుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని. మీరు ఎన్ని భర్తీ చేశారు ఇప్పుడు దాకా? తప్పెవరిది? మీదే కదా. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్న 25,000 ఉద్యోగాలు పైచిలుకు మొత్తం భర్తీ చేయమని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వయోపరిమితి కూడా మీరు పెంచమని, ఎందుకంటే వైఫల్యం మీ వైపు ఉంది కాబట్టి. దాదాపు 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పటికి మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం దాని మీద ఆలోచన పెట్టండి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మీ వైపున ఆలోచన పెట్టి మీరు గతంలో ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో మళ్ళీ అదే పరిస్థితిలో పంపించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తుందని కూడా తెలియజేస్తూ ముగిస్తాను. కాబట్టి వాలంటీర్ల సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారు మీ పెద్దన్నని, నేను కాకపోతే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరిని ఆదుకుంటారని దాదాపు అనేక సందర్భాల్లో వారాహి వాహనం వేసుకొని ఆయన 175 నియోజకవర్గాలు తిరుగుతా చెప్పడం జరిగింది. అమ్మా, నేను మీ అన్నలాంటి వాలంటీర్లకి 5,000 అసలు సరిపోవు, ఉన్న ప్రభుత్వం 5,000 వేస్తుంది, నేను అధికారం రాగానే 10,000 ఇస్తానని చెప్పాడు. 10,000 ఇస్తారని చెప్పి వాళ్ళన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారులే కానీ ఇప్పుడు మీకు 2,80,000 పైచీలకు ఉన్న వాలంటీర్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అసలు ఎందుకు చెప్పారు? మీరు 10,000 ఇస్తారని ఎందుకు చెప్పారు? అప్పుడే చెప్పి మీరు ఎలక్షన్లోకి రావాలి. అప్పుడు కనుక మీరు ఎలక్షన్లోకి చెప్పొస్తే ఇప్పుడు మీకుండేది సినిమా అని రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం కూడా ఆవేదన వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు మొత్తం కూడా నామినేషన్లు వేసి మీ ఓటమి దిశగా వెళ్తారని మేము తెలియజేస్తా ఉన్నాం.